ఏమండి గతంలో మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు ఇదే విషయం మీద. పులి బయటకు వస్తుంది, సార్ వస్తారు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడిన సందర్భంలో సరే నిజంగానే కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అండ్ మెయిన్గా ఏవైతే కీలక బిల్లులు పెడుతున్నారో వాటి మీద అయినా కనీసం చర్చ జరిగేటప్పుడు అయినా ఆయన ఉంటారు, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈసారి కూడా ఆయన అసెంబ్లీలో లేకపోవటము, ఆయన స్థాయికి తగ్గ నాయకులు లేరు కాబట్టి ఆయన రావట్లేదు అని బీఆర్ఎస్ నాయకులు చెప్పడం, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది బీజేపీ? ముందుగా టీవీ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు నా స్థాయి కాదు అనేటువంటి అవసరం కాదు. ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు, ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ గారే ఉన్నారు. ఏదో కేటీఆర్ని పెట్టలే, హరీష్ రావుని పెట్టలే, ఆయనే ఉన్నాడు. ఆయన మాట్లాడాల్సినట్టు అవసరం ఉంది. మళ్ళీ ఎందుకు మాట్లాడతలేంటే నాకు తెలిసి కొన్ని వ్యూహాత్మకమైనటువంటి కారణాలు ఉండుండొచ్చు. తర్వాత ఆయనకు తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా సెంటిమెంట్ ఏంది అంటే తెలంగాణ సెంటిమెంట్ మీద బతికిండు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ పోయింది. ఆ సెంటిమెంట్ పోయింది అనడానికి కారణం వీళ్ళ చేతుల ద్వారానే జాతీయ స్థాయి అన్నారు, పక్క రాష్ట్రం పోయారు, అక్కడ తొంగి చూస్తే అక్కడ ఏం లేని పరిస్థితి. మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వచ్చిన తర్వాత ఇలా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మాటలు నమ్మేటువంటి పరిస్థితి ప్రజల్లో లేదు. ఇవన్నీ అయోమయంలో తర్వాత ఓటమి భయాన్ని ఇంకా ఆయన జీర్ణించుకోవట్లేడు. ఓడిపోయినా అనే ఫీల్ ఇంకా నేను అసెంబ్లీలో కూర్చున్నాను, ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే నేను ఓడిపోయినా అనే ఫీల్ ఆయనకు వస్తుంది అనుకుంటుండా, మళ్ళీ ఏమనుకుంటుండే తప్ప కానీ ఇప్పటివరకు వస్తలేదు. తర్వాత వ్యక్తిగత కారణాలు కూడా కొన్ని ఉండుండొచ్చు. ఆరోగ్యం కూడా సహకరించకపోవడం, గతంలో ఆయన మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన అన్నాడు. తర్వాత మనం కూడా చూసినాం, రెగ్యులర్గా చెకప్స్ అవుతూ ఉన్నాయి, ఆయనకి కొంత హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా కొంత ఉన్నటువంటి ఇవన్నీ బలమైనటువంటి కారణాలు ఉండుండొచ్చు. కాదు ఏదేదన్నా కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని కాపాడాల్సినటువంటి అవసరం ఆయనకు ఉన్నది. సరే, మళ్ళా పర్సనల్గా కూడా చూసుకుంటూ పోతే ఆరోగ్య సమస్యలు ఎంత ఇంపార్టెంటో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ఎట్లా ఎదుర్కొంటాడు అనేటువంటి భయం ఉండుండొచ్చు. లేదా బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే మమ్మల్ని అనేక సందర్భాల్లో ఒకరే ఉన్నట్టు మాట్లాడారు, బీజేపీ బలం కూడా పెరుగుతుంది కదా, ఇవన్నిటిని జీర్ణించుకోలేకనే వస్తలేడని ఒక మాట మేము అనుకుంటున్నాం. దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో ఎంత చులకనగా మాట్లాడినో మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు దానికి ఆయన ధీట అనేటువంటి సమాధానం ఇస్తారు నాయకులు. ఇచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితి ఆయన ఉందా, లేదా అనిపించుకోవద్దు అనుకుంటుండా, భయపడుతున్నాను. నేనైతే క్లియర్గా చెప్తా ఉన్నా, అసెంబ్లీకి రావడానికి భయమే, వేరే ఏం లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రాజెక్టుల విషయంలో అనుకున్నాం, ఆయన గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల గురించి అనేక విషయాల్లో రేపు ప్రజలు మాట్లాడినప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలనేటువంటి భయంతోనే వస్తలేడు అనేది క్లియర్గా అర్థం ఉంది. తర్వాత పార్టీలో అంతర్గత విషయాలు కూడా, పార్టీలో కూడా అంతర్గతంగా కొంత సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నీ ఇచ్చేయాలంటే ఇప్పుడు నేను పోయి మళ్ళీ ఇచ్చేయడం ఎందుకు, అసలు ఎవరు కొట్లాడుకొని ఎవడు బయటకు వస్తాడు అంటే వద్దన్నా అవునన్నా వాళ్ళ దాంట్లో కూడా వర్గపోరు ఉంది. బయటికి ఎవరు ఒప్పుకోరు, కానీ వర్గపోరు ఉంది. అది ఎట్లా వర్గపోరు ఉంది అనేది మనం లాస్ట్ ఎప్పుడైతే కేసీఆర్ గారు కొంత ఇంపార్టెన్స్ ఆ రోజుల్లో తెలంగాణ మొదటిసారి వీళ్ళు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పర్యాయంలో హరీష్ రావుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏందో మనం అందరం చూసినాం. మళ్ళీ నెక్స్ట్ రెండో టర్మ్కి వచ్చే వరకు ఆ ఇంపార్టెన్స్ హరీష్ రావుకు తగ్గిపోయి కేటీఆర్కి ఏ స్థాయిలో పెరిగింది అనేది మనం అందరం కూడా చూసినప్పుడు ఆ వర్గపోరు కూడా ఏం జరుగుతుంది, ఏడు వరకు వస్తుందని కూడా వేసి చూడాలనుకుంటుండా. తర్వాత కవిత విషయంలో, కుటుంబ విషయంలో కూడా దాని మీద కూడా కొంత తర్జన భర్జన అయ్యి అవన్నీ మనసులో పెట్టుకొని నేను అక్కడ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాడు అనేటువంటి భయం కూడా, ఆ భయం ఆందోళన కూడా ఆయన పూర్తి స్థాయిలో రాలేకపోతా ఉండు. కాకపోతే ఆయన ప్రాతినిధ్యం ఉండాలి, నేను ఉండాలనే ఆలోచనతో జస్ట్ అది ప్రజెంటెన్స్ వస్తున్నాం పోతున్నాం, అది ఏమంటారు ఆజిరేస్తున్నాడు. వాళ్ళు ఎందుకు వేస్తుండో ఆజిరి అంటే ఆజిరి వేయకపోతే మొత్తం డిస్క్వాలిఫై అయిపోగల అనేటువంటి భయంతో ఆజిరేస్తూ ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. మేమేమంటున్నాం, ఈయన చాలాసార్లు మాట్లాడుతున్నాడు ఏమని, వేరే నాయకులు వాళ్ళు వీళ్ళు, ఆయన సరైనటువంటి నాయకులు లేడంటే చంద్రబాబు నాయుడు కన్నా గొప్పోడేం కాదు. ఆయన చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితము, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసాడు, అక్కడ కూడా ముఖ్యమంత్రి చేసి ఆడ ప్రతిపక్ష హోదాల్లో నిలబడ్డాడు కదా, సమస్యల మీద మాట్లాడు, సంక్షేమ పథకాల మీద మాట్లాడదాం, జగన్ చేసినటువంటి అవినీతి మీద మాట్లాడి, జగన్ చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకాలు ఆయన ఇటువంటి ప్రాజెక్టులు అన్నింటి మీద మాట్లాడి ప్రజల్లో నిలబడ్డాడు కాబట్టి ఇలా మళ్ళీ ప్రజల్లో అవకాశం వచ్చింది, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ కాస్త ఇంగిత జ్ఞానం కూడా ఈయనకు లేదా అంటే రేపు ఏమని మాట్లాడతారు? రేపు ఈయన రాడు అంటున్నాం, మొత్తం 5 సంవత్సరాలు, ఇప్పుడైతే సంవత్సరంన్నర గడిచింది, రేపు 5 ఏళ్ళకు కూడా రాడు అన్నప్పుడు ఏం చెప్తాడు ప్రజలకి? అంటే ఈయన ఏం చేద్దాం అనుకుంటే, ఈయన ఎమ్మెల్యే అయ్యింది కదా, ప్రతిపక్షాలు హోదా ఉండదు, ఈయన ప్రజాప్రతినిధి కదా, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి కాకపోయినా రేపు ఎమ్మెల్యే అయినా కానీ మాట్లాడితే ఎవరో మొన్న రిపోర్టర్ ఎవరో మాట్లాడినప్పుడు మళ్ళీ అవకాశం ఉంటే మీరే అవుతారా ఇంకోరు అవుతారంటే ఆయన ఎందుకు ఇడిచిపెడతా, నేను అంత పిచ్చోడినా, మళ్ళీ నేనే సీఎం అవుతా, నేను ఎందుకు ఇడిచిపెడతా వాళ్ళకా నన్ను, మన సీఎం అవుతా అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏం జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏం ప్రాజెక్టులు ఇస్తుంది, దాని మీద ఏం అవినీతి జరుగుతుంది, ఎక్కడ వాళ్ళు పదే అంటా ఉన్నారుగా కాంగ్రెస్, మీరు రావాలి, మీరు సలహాలు ఇవ్వాలి, నువ్వు రా, మళ్ళా సలహాలు
ప్రతిపక్షం హోదాలు ఉన్నప్పుడు వాళ్ళు రా అన్నట్టు పీడుస్తున్నారు, సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇస్తలేమంటే ఆ వాతావరణం ఏంది? మేము ఇంకోటి కూడా అనుకుంటున్నాం, ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉందో చూసిండు, మళ్ళీ ఈడ కూడా అసెంబ్లీలో కూడా వ్యతిరేకత అవసరమా? ఆ వ్యతిరేకత మళ్ళీ ఏ స్థాయికి పోతుందో, మళ్ళీ పార్టీ నిర్మాణం ఎటువైపు పోతుందో, మరి ఇవన్నీ నేను తట్టుకొని నిలబడతానా లేదా? ఎట్టి పరిస్థితుల్లో వచ్చినప్పుడు క్వశ్చన్ అవర్ అంటే క్వశ్చన్ ఉంటుంది. ఈయన మాట్లాడినప్పుడు ఈయన కూడా టిట్ ఫార్ వాళ్ళ మాట్లాడారు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో వాళ్ళ నాయకులతో మాట్లాడేటప్పుడు మాత్రం డెఫినెట్ గా నెక్స్ట్ టైం అధికారంలోకి మనమే వస్తాము, నెక్స్ట్ టైం దాకా కూడా కాదు, ఈ 10 అసెంబ్లీ స్థానాలకి ఏదైతే ఉప ఎన్నికలు వస్తాయో వాటిలో 10కి 10 మనమే గెలుస్తాము అని చెప్తున్నారు కదా. ఇప్పుడు సమాధానం వాళ్ళు చెప్పడంలో అదేం పెద్ద గొప్ప కాదు, ఇంటర్నల్గా మాట్లాడు. కానీ అసెంబ్లీలో వచ్చి అవమానాలు ఎదుర్కొనేటువంటి ధైర్యం లేకనే తిరిగి పంద లెక్క దాచుకుంటుండు. అంటే వాడు అవతలుడు ఏమంటాడో అనే సమాధానం కదా, ఏం ప్రశ్నిస్తాడనే కదా, ఎదుర్కోలేకపోతున్నావు కదా, నీ భయం అదే కదా. అసెంబ్లీలో వచ్చి నువ్వు మాట్లాడినప్పుడు గతంలో 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాలన మీద అధికార పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లేదా నిన్ను ప్రశ్నించినప్పుడు ఆ అవమానాలని లేదా నువ్వు చేసినటువంటి తప్పుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదనే కదా భయం. ఒకవేళ ధైర్యంగా ఉంటారా, అన్ని విషయాలు మాట్లాడు, అన్ని విషయాలు చెప్పు, వాళ్ళు చేస్తున్న తప్పులు కూడా బయటికి తీసుకురా. నీకు తెలుసు కదా, మా అన్నిసార్లు మాట్లాడినాము. ఓ 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఆగిపోయినప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు ఆ పనికిరాని ప్రాజెక్టు చేయలేదని మీ పార్టీ వాళ్ళు అందరూ అన్నారు కదా. దాని మీద నువ్వు మాట్లాడితే వేరుంటుంది కదా. ఎవరో ఎల్లయ్య మాట్లాడే బదులు నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి దాన్ని ఆపిన 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసినాను. అరే బుక్కెన్ నీళ్ళు ఇయనికి చిన్న ప్రాజెక్ట్ చేయలేకపోయినావు. వేరే కాళేశ్వరం ప్రాజెక్టుతో కంపేర్ చేస్తే ఎస్ఎల్బిపి ప్రాజెక్ట్ ఎంత చాలా చిన్నది కదా, చేయలేకపోయినావు. కారణం ఏంది? అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల పేర్లు వస్తాయనా, ఎన్టీ రామారావు పేరు వస్తుందనా, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వస్తుందనా? ఏం ఉద్దేశం? అంటే నువ్వు చేసినావు, నువ్వు ఇవన్నీ మేము అడుగుతారు కదా, మేము అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నావు. నిన్నే కదా అడగాల్సింది, అడుగుతామనే భయం, ఆ సమాధానాలు చెప్పలేమనే ఆలోచనతోనే దాటేస్తున్నాడు. నిజంగా ధైర్యంగా ఉంటే అన్ని విషయాలు మాట్లాడమనండి, రమ్మనండి, ఉండమనండి, ప్రజాక్షేత్రంలో నిలబడాలి కదా. ఈయన ఫామ్ హౌస్లో కూర్చొని నేను సలహాలు ఇస్తా, ఎప్పుడో ఒక్కసారి ప్రెస్ మీట్ ఇచ్చి ఆ ప్రెస్ మీద కూడా ఏదో దొంగచాటుగా ఇడిచినట్టు, అరే ఎందుకు అవన్నీ ఏం అవసరం? నువ్వు నిలబడరాదు, నువ్వు బహిరంగంగా రా, నువ్వేం కొత్తోడేం కాదు, ప్రజలు నీకు తెలుసు, అందరితో మమేకమైనటువంటి వ్యక్తివి. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఏదో మిర్చి బండి కాడ కూర్చొని ఏదో హోటల్లో కూర్చొని 2 మాటలు మాట్లాడి, లేదా మళ్ళీ పబ్లిక్లో ఏదో వీడియో రిలీజ్ చేసి బయటకు వచ్చి కొడితే చిన్న కొట్ట పెద్ద, అరే చిన్నగా పెద్ద కొట్టుడు కదా, నువ్వు పబ్లిక్ రా, రోజు కొట్టు, దెబ్బలు తిండికి రెడీ ఉన్నారుగా. అధికార పార్టీని దెబ్బలు కొట్టే వద్దనే అంటుండు, కొట్టాలి కదా. వచ్చి నిలబడు, అధికార పార్టీ నిలది, చేస్తున్న తప్పులు తిని నువ్వేం చేసినావో నీ ప్రాజెక్ట్, మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయిన దాని మీద మాట్లాడు, వద్దని అంటలేం కదా. నువ్వు మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే ఏం ఫాయదా? మళ్ళీ మాట్లాడి సందర్భం వచ్చినప్పుడు ఒకటి చెప్తా ఉంటారు, మళ్ళీ మేము అట్లా కాదు. అరే నువ్వు నీ నాయకులైనా ఎవరు రిపెండ్ చేస్తారు? ఇలా హరీష్ రావు మాట ఒక తీరు ఉంటుంది, కేటీఆర్ మాట ఒక తీరు ఉంటుంది, కవిత ఒక తీరు మాట్లాడుతుంది. ఒకరికొకరికి సమన్వయం లేకుండా వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. పోనీ నువ్వు గైడ్ చేస్తున్నావు, గైడ్ చేసిన తెల్లారి అసెంబ్లీలో ఏమైంది లేదు, రేపో ఎల్లుండి అసెంబ్లీ అన్నప్పుడు అందరినీ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మనం ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడి ఏదో బోధన చేసినాం అన్నట్టు అన్ని మీడియాలో వచ్చింది. మళ్ళీ ఏమాయ బోధన తెల్లారే లొల్లాయి కదా, ఆడ అసెంబ్లీ లొల్లాయి కదా, బోధన ఏం కాలేకపోయా. అంటే నీ లీడర్షిప్ ఏదైతుందో నీ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేశారు ప్రజలు, చేసినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదు మళ్ళా నేను 5 సంవత్సరాల తర్వాత వస్తా అంటే దాన్ని ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి గౌరవం పోతుంది, ప్రజలు ఆయనని గుర్తుపెట్టుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. పూర్తిగా ఆయన భూస్థాపితమయ్యేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఇప్పటికైనా ఆయన వెంటనే తేరుకొని, లేకుంటే ఒక పని చేయమనండి, నేను అది కూడా చెప్తా ఉన్నా, అసెంబ్లీ లేకపోతే ప్రజలన్నా నిలబడమనండి, ప్రజాక్షేత్రంలో ఉండమనండి. ప్రజాక్షేత్రంలో కూడా నీ కొడుకే కనబడతాడు, నీ అల్లుడు కనబడాడు, నీ బిడ్డ ఎన్నో ఒక దగ్గర కనబడుతుంది. అంటే నువ్వు ప్రజల్లో కనబడవు, అసెంబ్లీలో కనబడవు, కానీ ఫామ్ హౌస్కే పరిమితం అయితే ఏందన్నట్టు. మన ఫామ్ హౌస్ నుంచి ఏదో ఇట్లా లీకులు ఇచ్చినట్టు అప్పుడొకటి ఇప్పుడొకటి, అది కాదు కదా. ప్రజాక్షేత్రంలో నిలబడాల్సినట్టు అవసరం ఉంది, ప్రజల్లో మమేకం కావాల్సినటువంటి అవసరం ఉంది. కానంత వరకు ప్రజలు ఆయన ఎట్లా ప్రజలు ఆయన మర్చిపోతారు. ఇక ఇంకో 4-3 సంవత్సరాలు ఆయన ఇట్లనే యాక్టింగ్ చేసిరనుకోండి, తర్వాత కేసీఆర్ అనేటోడు ఉండే, కేసీఆర్